ఆగట్లేదు. అమ్మున్నంతసేపు దుఃఖం బలవంతంగా ఆపుకున్నాను. అమ్మ కోసం ఏడవడం అంచిపెట్టుకున్నాను. అమ్మ ఏడుస్తున్న మొహం పదే పదే గుర్తుకొస్తుంది. కానీ చిన్నతనం నుంచి నేను కోరుకున్న నాన్న కోసం అలా మాట్లాడక తప్పలేదు. రేపు సడన్ గా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే అమ్మ తట్టుకోలేదు కదా. నేనే ప్రాణంగా భావించిన అమ్మను మోసం చేసినట్టు అవుతుంది కదా. అలా అమ్మని మోసం చేయడం నా వల్ల కావట్లేదు. నువ్వు విన్నావు కదా, నేను వెళ్ళిపోతానన్న ఆలోచనే ఎంతలా అమ్మని కుమిలిపోయేలా చేసిందో. అలాంటి అమ్మకు అబద్ధం చెప్పి కన్నీళ్లు తుడిచే ధైర్యం నేను చేయలేను. నిజం చెప్తే తను నిదానంగా కోలుకుంటుంది. నేను దూరంగా వెళ్ళాక నిలదొక్కుంటుంది. తను నచ్చ చెప్పుకుంటుంది. మధు తన సంతోషం కోసం వెళ్ళింది. నాకేం అన్యాయం చేయలేదన్న ఆలోచన మనసుకి నచ్చ చెప్పుకొని ఒకటే బతుకుతుంది. తనకు తాను ధైర్యంగా నిలబడుతుంది. తప్పదు. రేపు జరిగిన తర్వాత తట్టుకొని నిలబడాలంటే తప్పదు కదా. ఇంతకన్నా మంచి దారి నాకు కనబడడం లేదు. ఎంత ఆలోచించినా తట్టడం లేదు. అందుకే డిసిషన్ ని ఓపెన్ గా చెప్పా. ఏదైనా ఓపెన్ గా చెప్తే తట్టుకోగలరా మధు? తప్పదు. రేపు జరిగిన తర్వాత తట్టుకొని నిలబడాలంటే తప్పదు కదా. ఇంతకన్నా మంచి దారి నాకు కనబడడం లేదు. ఎంత ఆలోచించినా తట్టడం లేదు. అందుకే డెసిషన్ ని ఓపెన్ గా చెప్పా. ఇన్నాళ్ళు నా కోసం తను పడ్డ శ్రమ చాలు. భరించిన మాటలు, ఎదుర్కొన్న అవమానాలు చాలు. నేనే అమ్మని ఎన్నోసార్లు అన్నాను, ఇంకా తన్ని బాధ పెట్టకూడదు. నేను దూరం కాకపోతే అమ్మకి తన కన్ను కూతురు ఎలా దగ్గర అవుతుంది? తనని దగ్గర చేయడం కోసమైనా నేను వెళ్ళి తీరాలి కదా. ఇన్నాళ్ళని చెప్పకుండా ఉంటాను, ఇన్నాళ్ళని మా నాన్న దగ్గరికి వెళ్లకుండా ఉంటాను. లేదు, చెప్పి తీరాలి. కాస్త నిదానంగా నచ్చజెప్పి అర్థమయ్యేటట్టు చెప్తే పోయేది కదే. అమ్మ గురించి నీకు తెలీదు. నేను నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తే తను ఒప్పుకోదు. నన్ను విడిచి వెళ్ళొద్దని ప్రమాణం చేయించుకుంటుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను అమ్మ మాట దాటి వెళ్ళలేను కదా. అందుకని కన్న తండ్రిని వదులుకోలేను కదా. అబద్ధం చెప్పి మోసం చేయడం కన్నా మొహమాటం లేకుండా చెప్పడం బెటర్ అనిపించింది. ఒకసారి నువ్వు ఆలోచించు. నేను అమ్మతో ఉంటే తను వాళ్లతో కలవడం సాధ్యం అవుతుందా? తను నా కోసం ఎంతకాలం విడిగా ఉంటుంది? తనకి కన్న కూతురుంది. ఆ ప్లేస్ నేను వెకేట్ చేసి ఇవ్వాలి కదా. అదే కదా న్యాయం. అది నా రెస్పాన్సిబిలిటీ కదా. తనకి నేనంటే ప్రాణం. నాకు ఆ విషయం తెలుసు. తను నన్ను వదలదు, వదులుకోవడానికి ఇష్టపడదు. అలా అని కన్న కూతురి కోసం బాధపడకుండా ఉండదు. ఇటు నా కోసం అటు తన కోసం మధ్యలో నలిగిపోతుంది. కన్నీళ్లు కారుస్తూ తనని తాను మర్చిపోయి ఏడుస్తూ ఉంటుంది. నేను ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే అసలు రేపు అందరం సంతోషంగా ఉండడం ఎలా కుదురుతుంది? అందుకే ఈ దారి నేను ఎంచుకున్నాను. చెప్పదలుచుకున్నది చెప్పేశాను. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఆంటీ బాగా హర్ట్ అయినట్టు అనిపించింది. నిలబడలేకపోయింది. చూసావు కదా. ఎప్పటికైనా అదే పరిస్థితి. చెప్తే నిదానంగా నిలదొక్కుంటుంది. అమ్మ చాలా కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి. తన గురించి నాకు తెలుసు. తన పెంపకంలో పెరిగిన దాన్ని.
తన ఆత్మబలం గురించి నాకు బాగా తెలుసు. కొన్ని విషయాల్లో అమ్మ ఎంత నిర్మోహమాటంగా ఉంటుందో అందుకే నిర్మోహమాటంగా చెప్పేశాను. ఇన్నేళ్ళు నన్ను గొప్పగా పెంచింది, నా కోసం చాలా చేసింది. అందుకే మా అమ్మ సంతోషం కోసం నేను కాస్తో కూస్తో చెయ్యాలి కదా. అమ్మకి సంతోషం అందిస్తేనే నేను కాస్త రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను. తన కూతుర్ని తనకి దగ్గర చేసిందాన్ని అవుతాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఉంది, కానీ తండ్రి కావాలన్న ఒకే ఒక్క విషయంలో ఉంది. ఇలా చేయడం వల్ల అమ్మకి కన్న కూతురి కోరిక తీరుతుంది, అమ్మ ఆశలు నెరవేరుతాయి. తన కూతుర్ని తన దగ్గరికి చేర్చిందాన్ని అవుతాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కానీ తండ్రి కావాలన్న ఒకే ఒక్క విషయంలో ఇలా చేయడం వల్ల తన కూతురికి దగ్గర అవుతుంది, అమ్మ ఆశ నెరవేరుతుంది, నాకు నాన్న ప్రేమ దక్కుతుంది. అమ్మ బాధ నేను చూడలేను, అమ్మ దుఃఖం నేను భరించలేను. అమ్మ నేర్పించిన పాపం నాకు తగలచ్చు, కానీ సంతోషం అందించిన పుణ్యం పాపం తగలకుండా చేస్తుంది. అమ్మే ఆఖరికి నన్ను దీవిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నువ్వెన్నైనా చెప్పవే, నువ్వు ఆంటీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఆంటీ నీకోసం జీవితకాలం బాధపడుతూనే ఉంటుంది, వెలితిగానే ఫీల్ అవుతుంది కదా. ఏమో, రేపటి గురించి వాళ్ళేం చెప్తాం. అంతా బాగుంటే ఇద్దరి కూతుర్ల ప్రేమ పొందినా పొందొచ్చు, తనకు నాకు తృప్తి దక్కొచ్చు. నువ్వుసారన్నా గుర్తుందా, అమ్మగా అమ్మని ప్రేమిస్తేనే నాన్న ప్రేమకి దగ్గర అవ్వచ్చు అని. రేపదే జరిగినా ఆశ్చర్యం లేదు. అందరం హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు. చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో. అమ్మకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతకన్నా ఇప్పుడు నేను చేయగలిగింది ఏదీ లేదు. మరొక నిర్ణయానికి అవకాశం కూడా లేదు. నేను వెళ్తేనే నాకు అమ్మకు అవకాశం దొరికినట్టు అవుతుంది. విన్నావు కదా గుణ, నేను చెప్పినట్టే మధు వెళ్ళిపోతానంటుంది. చూసావు కదా గుణ, అదెంత క్లారిటీగా చెప్పిందో. నన్ను వదిలేసి వెళ్ళిపోతుందంట. బాధపడకమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను అని ఒక్క మాట అన్నా అందా. ఏళ్ల తరపడి కోరిక వెళ్లకుండా ఎలా ఉంటాను, ఆయన కూడా తన కూతురుగా దగ్గరకు తీసుకోకుండా ఎలా ఉంటాడని నాదే స్వార్థం అన్నట్టు మాట్లాడుతుంది. గుణ, నువ్వు చెప్పు, నాది స్వార్థమా? నాది స్వార్థం అవుతుందా? నా ప్రేమకు అది పెట్టిన పేరు అదా గుణ? ఏం చెయ్యాలి గుణ? ఇప్పుడు మధు లేకుండా నేను ఎలా బ్రతకాలి? అది ఎలా వెళ్తానంటే నేను భరించాలా? జనని, కాస్త నువ్వు నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటావా? ఎంతసేపు నీ ఆలోచన నీదే గాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా? నువ్వు చెప్పడమే కాదు, కాస్త నేను చెప్పేది కూడా విను. ఏం చెప్తావు? ఓర్చుకో, భరించు, బాధపడు అంటావు, అంతేనా? దాని కోరికలో న్యాయం ఉంది, నువ్వు కూడా నేనే సెల్ఫిష్ అని అంటావు, అంతేనా? ఇదే ఈ తొందరపాటే వద్దు అనేది. నిదానంగా విను. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, కాస్త టైం తీసుకొని ఆలోచించు.
మధు చెప్పింది కూడా కరెక్టే అని అనిపించట్లేదా? తను అడిగిన దాంట్లో కూడా తప్పే ఉంది. నీ ప్రేమని నువ్వెంత నమ్ముతున్నావో అలాగే తండ్రి మీద తనకున్న ప్రేమని తనెలా వదులుకుంటుంది? అందుకని సంతోషంగా సాగనివ్వమంటావా? ప్రతాప్ గారికి అప్పగింతలు చేయమంటావా? ప్లీజ్ జనని, ముందు నేను చెప్పేది కాస్త విను. ఇప్పుడు మధు నీ దగ్గరే ఉంది కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ముందు ప్రతాప్ గారిని రానివ్వు, ఆయనతో నేను మాట్లాడతాను. పిల్లల ఆలోచనలు వేరు, పెద్దల ఆలోచనలు అర్థం చేసుకునే విధానాలు వేరు. కాస్త నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని అప్పటి వరకు స్థిమితంగా ఉండగలిగితే చాలు. నీ భయం, నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు అర్థమైంది. మధు కూడా అర్థం చేసుకోలేదని కాదు, అర్థం చేసుకుంది. కానీ తన ప్రేమ తనకుంది. తన తండ్రి దగ్గరికి తను వెళ్ళాలి అనుకుంటుంది. తనని తప్పు పట్టడం తప్పనిపిస్తుంది. జనని, గతంలో లాగా నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు, నేనున్నాను. భర్తగా నీ బాధ తీర్చే ప్రయత్నం చేస్తాను. ప్రతాప్ గారిని మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవసరమైతే అందరినీ మన ఇంట్లోనే ఉంచుకుందాం. అందరూ కలిసి ఉండొచ్చు. ఎవ్వరికీ ఏ వెలితి ఉండదు. మన పిల్లలు మన దగ్గరే, వాళ్ళు మన దగ్గరే ఉంటారు కదా. మరి ప్రతాప్ గారు ఒప్పుకుంటారంటావా? ఒప్పించడమే బాధ్యతగా తీసుకుంటాను. ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేనప్పుడు ఆయన కూడా ఉండడానికి ఎందుకు ఒప్పుకోరు? అందరి సంతోషం కోసం కొందరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఆయన ఆలోచించగలడు. ఆయన మంచి మనసున్న మనిషి. కొద్ది పరిచయంలోనే దగ్గరవాడిగా ఫీల్ అయ్యాను. ఆయన డెఫినెట్గా వింటాడు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. పద, ఇంటికి వెళ్దాం. ఏంట్రా తాళం వేసుకుని వెళ్తున్నావేంటి? నీకెందుకు? ఓహార్ని అడిగితే తప్పేంట్రా? ఏదో తాళం వేసుకుని వెళ్తున్నా కాబట్టి మీ అక్క మీద మా అక్క మీద ఉన్న ప్రేమతో అడిగా. ఎవరికైనా ఏమైనా అయిందేమోనని. అది తప్పేనా? రేయ్, ఒక్కసారి ఏదో తప్పు చేశానని నన్ను దుర్మార్గుడి కింద లెక్క కట్టకరా. నువ్వు ఎంతైనా కాదనుకున్నా మీ నాన్నకు బామ్మర్దిని, నీకు మేనమామన్రా. ఏమంటావు? ఇప్పుడు వరుసల సంగతి ఎందుకులే గాని వచ్చిన పని ఏంటో చెప్పు. పనే ఉందిరా. ఏదో క్షేమ సమాచారాలు. బంధుత్వం ఉన్నవాళ్ళం కదా, బాధ్యత గలవాణ్ణి. మీ నాన్న వెళ్తూ వెళ్తూ నాకు అప్పచెప్పి వెళ్ళాడుగా, జాగ్రత్తగా చూసుకోరా అని. అసలు ఈ లాగుడంతా ఎందుకులే గాని ఒక్క మాట, అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని చెప్తే అయిపోతుంది కదరా. అమ్మ అక్కని తీసుకుని గుణాగారి ఇంటికి వెళ్ళింది. ఏంటేంటేంటేంటి? గుణాగారింటికి వెళ్ళిందా? ఇప్పుడు ఎందుకు వెళ్ళిందిరా? ఆయనతో ఏం పని? ధరణికి చెకప్ చేయించడానికా, లేకపోతే ఇంకేదైనా? వివరంగా చెప్పమంటావా? చెప్పమనే కదరా అడిగేది. నువ్వు ఫీల్ అవుతావేమో. ఎందుకు ఫీల్ అవుతాన్రా? చెప్పు. బాధపడవా? చెప్పేదాన్ని బట్టి ఉంటుందిరా. చెప్పు. అయినా ఇప్పుడు నేను కొత్తగా పడ్డానికి బాధే ఉందిరా. బాధల్లో మునిగి తేలుతున్నాను. అయితే విను. ధీరజ్తో అక్క పెళ్లి ముహూర్తం మాట్లాడడానికి వెళ్ళారు. చాలా మా అక్క ధరణిని తీసుకుని ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిందా? శత్రువులు ఎక్కడ ఉంటారనుకున్నాను గాని పక్క పక్కన తిరిగి అక్క అనుకోలేదు. అక్కలో స్వార్థం ఇంతలా పెరిగిపోయిందంటే నమ్మలేకపోతున్నాను.
నా ఆలోచనలకి నా ఆశలకి నీళ్ళొదిలి నాకే నిలువెత్తు గొయ్యితోవి పాతి పెట్టాలని చూస్తుంది. ధరణిని కూడా తీసుకెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిందా? ఛా! ఇంకా లాభం లేదు. ఇప్పటిదాకా ధీరజ్ గాని పైకి పంపించాలని చూశాను. అసలు ధరణినే లేపేస్తే ఈ విషయంలో అక్క అడ్డొస్తే అక్క కూడా డైరెక్ట్ గా టికెట్ ఇచ్చేస్తా. నాకు దక్కని ధరణి ఎవ్వడికి దక్కడానికి వీలేదు. నాది కానిది బతికితే ఎంత, చస్తే ఎంత. తీసుకో ధీరజ్. ఏంటండి గుణాగారు ఇంట్లో లేరా? ఇప్పుడు వస్తారా? వస్తారు. వస్తారని కదా మిమ్మల్ని రమ్మంది. వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇప్పుడు? అత్తేదో కొత్త ప్లాన్ వేసినట్టుంది. లేకపోతే సడన్ గా రారు. ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందో అని అత్తకి భయం పట్టుకుంది. అందుకే ఏవో కొత్త ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంది. చూద్దాం, ఎవరికి ఏం చెయ్యాలో దేవుడికి తెలుసు. ఆయన ఈ అత్త అంతు చూస్తాడు. నువ్వు పిలిచావు కదా అని ఆశగా ఆరాటంగా పెళ్లి విషయాలు మాట్లాడదామనొస్తే మీ తమ్ముడు గారేమో ఇంట్లో లేరు. వస్తాడంటున్నాను కదా, ఎందుకు తొందరపడతావు? ఇందాకే ఉన్నాడు, ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నాడు. ఫోన్ చేస్తానుండు. అదిగో నా తమ్ముడు వచ్చేసినట్టున్నాడు. నిండా నూరేళ్లు. ఇలా అనుకున్నాను, అలా వచ్చేశాడు. గుణా, శారదా వాళ్ళు నీకోసమే వచ్చారా? ఏదో మాట్లాడాలట. అందుకే నీకు ఫోన్ చేయబోతున్నాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. ఇప్పుడెందుకు వచ్చింది? నేనేదో పెద్ద ప్లాన్ వేసి శారదాని రప్పిస్తే వీడి వెనకాల ఇది దిగబడిందేంటి? దీని ముందు పెళ్లి విషయాలు మాట్లాడితే ముడిపడనిస్తుందా? ఇది వచ్చిందంటే శని ఇంట్లోకి అడుగు పెట్టినట్టే. నా దరిద్రం నా వెంటే ఉంటుందనుకుంటే ఇదేనేమో. వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? వీడెందుకు దీన్ని తీసుకొచ్చాడు? గుణ, మరి నేను ఇంటికి వెళ్తాను. వెళ్ళు తల్లి, వెళ్ళు. నువ్వు వచ్చావని గుండె పగిలింది. వెళ్తానంటే గుడి గంటలు మోగినట్టు హాయిగా ఉంటుంది. అదేంటి జనని, ఉండు. ఎలాగో ఇంటి దాకా వచ్చావు, తరుణ్తో కాసేపు మాట్లాడినట్టుంటుంది కదా. వాడు కూడా నీ గురించి చాలాసార్లు అడిగాడు, బాధపడుతున్నాడు. వాడి గురించి కూడా ఆలోచించు. వీడొకడు, వీడెందుకు వదులుతాడు దాన్ని? అది పోతాను అంటుంటే వీడు రా, ఉండు, తరుణ్, తొక్క అంటున్నాడు. మా అందరినీ ఇక్కడ చూశాక అది మాత్రం ఎందుకు వెళ్తుంది? ఏదో ఉందని ఇక్కడే సెటిల్ అవుతుంది. చెడగొట్టింది అదెందుకు కదులుతుంది? పద అమ్మా, పదమ్మా. కూర్చోమ్మా. కూర్చోండి. అమ్మా, వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. కరెక్ట్గా నువ్వు ఈ టైంకి రావడం చాలా మంచిదైంది.
బాగున్నావమ్మా ధరణి. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. గుడ్. టైం ప్రకారం మందులు వేసుకొని బాగా రెస్ట్ తీసుకుంటే తొందరలోనే నీ హెల్త్ పూర్తిగా రికవర్ అయిపోతుంది. చెప్పండి శారద గారు, నాతో ఏదో మాట్లాడాలని వచ్చారంట. అదేంటి తమ్ముడితో మాట్లాడాలని వచ్చి నన్ను చూస్తావేంటి? అడుగుతున్నారుగా, చెప్పు, మాట్లాడు. చెప్పండి. అదే గుణ గారు, ధీరజ్ ధరణిల పెళ్లి విషయం ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ప్రేమించుకున్న పిల్లలు కదా, వాళ్ళిద్దరి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా అని మీతో మాట్లాడదామని వచ్చాను. నాన్న ఫోన్ చేశారు, సేఫ్గా ఉన్నారు. 1 వారం రోజుల్లో ఇండియా వచ్చేస్తానని మాట కూడా ఇచ్చారు. ఈలోగా డేట్ ఫిక్స్ చేసుకుందామని అమ్మ మీతో మాట్లాడదామని వచ్చింది. వావ్, నిజంగానా ధరణి? మావయ్య గారు బాగున్నారా? ఆ, వా, చాలా గుడ్ న్యూస్. ఎలా ఉన్నారో ఏంటారని నేను చాలా టెన్షన్ పడిపోయాను తెలుసా. ఎంతైనా మన వాళ్ళు మన కళ్ళ ముందుంటే అదో రకం. లేనప్పుడు ఇలాంటి వార్తలు ఏమైనా వింటే టెన్షన్గానే ఉంటుంది కదా. ఏమైంది గుణ గారు? ఎందుకంత సీరియస్గా పెళ్లి జరగదు అని మాట్లాడుతున్నారు? ఏమక్క, నువ్వే ఉంటావు? నువ్వు చెప్పిన తర్వాత మీ అక్కగారు నీ మాట కాదంటారా?